చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీ వీళ్ళతో కలిసి రావాలి అని చెప్పి చాలా రోజులు ఎదురు చూసి దానికోసం వీళ్ళు చెయ్యని ప్రయత్నాలు లేదు. వీళ్ళు ఎప్పుడు సీట్ల పంపకాల కోసం చర్చ జరిపినా కూడా బీజేపీ కలిసి వస్తుందేమో ఆగుదాం, బీజేపీ కలిసి వస్తుందేమో ఆగుదాం అని చెప్పి చెబుతూ వస్తూనే ఉన్నారు. అదిగో 2 రోజుల్లో బీజేపీ నిర్ణయం చెబుతుంది, 4 రోజుల్లో బీజేపీ నిర్ణయం చెబుతుంది, 10 రోజుల్లో బీజేపీ నిర్ణయం చెబుతుందని దాదాపు 3 నెలల నుంచి వీళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. బీజేపీకి ఏం కావాలి అన్న చేయడానికి సిద్ధమనే సంకేతాలు పంపుతూనే ఉన్నారు. ఎన్ని సీట్లు కావాలి, ఏం కావాలి, మీ నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలని చెప్పి పంపుతూనే ఉన్నారు. చివరికి ఎట్టకేలకు బీజేపీ పెద్దల దగ్గర కొందరు అజ్ఞాత వ్యక్తులు చేసినటువంటి పైరవీలు ఫలించి చంద్రబాబు నాయుడు గారితో పొత్తుల చర్చ కోసం వాళ్ళు అంగీకరించేసరికి బాబు గారు రాత్రి ఢిల్లీ వెళ్ళారు. అర్ధరాత్రి అమిత్ షా గారిని, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారిని కలిసి చర్చించి వచ్చారు. ఈరోజు పొద్దున పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉన్నారు. ఆయనతో కూడా బీజేపీ పెద్దలు మాట్లాడతారట. ఫైనల్గా పొత్తులో ఎవరికి ఎన్ని సీట్లు, పొత్తు ముందుకెళ్తుందా, ఎన్నికొలుతుందా, ఆగిపోతుందా విషయం మీద క్లారిటీ రావచ్చు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నెక్స్ట్ 4-5 డేస్లో అఫీషియల్ ప్రకటన కూడా వచ్చిన తర్వాత ఇంకా సీట్ల పంపకాలు, అభ్యర్థుల ప్రకటన లాంటివి వస్తాయి. ఇది జరిగింది. దీనిని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలవడాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా హౌస్లో రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం వాళ్ళ విశ్లేషణలు, వాళ్ళ కథనాలు కనుక చూస్తే బాబోయ్ మనకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు చూస్తే. ఇప్పుడు నేను టీడీపీ మీడియా హౌస్ నుంచి రిపోర్ట్ చేస్తున్నాను అనుకోండి కాసేపు ఫర్ అజంప్షన్ అంటే చెప్పండి అరవింద్ గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన అప్డేట్స్ ఏంటి, బాబు గారు ఎలా బిజీగా ఉన్నారు, బాబు గారి రాక కోసం ఏ విధంగా బీజేపీ పెద్దలు కూడా వేచి చూస్తూ ఉన్నారు అంటే గడ్డ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. నిన్న దిగి లీ మెరిడియన్ హోటల్ దగ్గరికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత గల్లా జయదేవ్ ఇంటికి వెళ్ళారు. మధ్యలో డైరెక్ట్ గల్లా జయదేవ్ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదండి. లీ మెరిడియన్ రెస్ట్ తీసుకోవడం కోసం ఎందుకు వెళ్ళారు? ఎవరు లేకుండా తనే వెళ్ళి రహస్యంగా ఎవరినో కలిశారు కదండి లీ మెరిడియన్లో. అలా కలిసిన తర్వాతే జయదేవ్ ఇంటికి వెళ్ళారు కదండి. రెస్ట్ అంటే నేరుగా జయదేవ్ ఇంట్లో తీసుకోవచ్చు. అక్కడ రెస్ట్ రూమ్ ఉండవా అంటే రెస్ట్ రూమ్స్ ఉండవా? దగ్గర రెస్ట్ తీసుకోవడానికి ఒక గది ఉండదా చంద్రబాబు గారి కోసం? సరే, నేను టీడీపీ మీడియా హౌస్ నుంచి రిపోర్ట్ చేస్తున్నా. ఇటువంటి ప్రశ్నలు రాకూడదు కదా. రైట్, మళ్ళీ ఫస్ట్ మీద అంతా దేవుడికి ఇచ్చేద్దాం. ఫస్ట్ నుంచి లీ మెరిడియన్ హోటల్కి వెళ్ళారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని నేరుగా గల్లా జయదేవ్ ఇంటికి వెళ్ళారు. గల్లా జయదేవ్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ మొత్తం కనుక సీట్ ఆశిస్తున్నటువంటి ఎంపీ పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారిని కలవడం కోసం పోటాపోటీగా అక్కడికి వచ్చేసారు. వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వచ్చారు, చంద్రబాబు నాయుడుతో చర్చించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి, తెలుగుదేశం పార్టీ ప్రపంచంలో సృష్టించబోతుంది కాబట్టి మొత్తం అందరూ కనుక పోటీ పడుతున్నారు టీడీపీ టికెట్ మీద పోటీ చేయడం కోసం. ఆ తర్వాత చంద్రబాబు గారు వెయిట్ చేశారు. అక్కడే డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకా అమిత్ షాని కలవడం కోసం అని చెప్పి రాత్రి 11:30 అప్పుడు అమిత్ షా గారు ఇంటికి వెళ్ళారు. అమిత్ షా గారు క్లియర్గానే చెప్పారు, మా రాక మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు దేశ ప్రయోజనాల కోసం మీ పాత్ర చాలా కావాలి. దయచేసి ఎన్డీఏలో చేరండి. మీరు ఎన్డీఏలో చేరుతారు అని చెప్పి దేశమంతా చాలా ఎదురు చూస్తూ ఉంది, ఆశగా ఎదురు చూస్తూ ఉంది. మేము 400 సీట్లను టార్గెట్గా పెట్టుకున్నాం. 400 సీట్లు మేము సాధించాలి అంటే మీ పాత్ర చాలా కీలకం కావాలి. మీ రాజకీయ అనుభవం మాకు ఉపయోగపడాలి. దయచేసి ఈ ప్రపోజల్కి ఒప్పుకోండి. మీరు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నారు. దేశ ప్రయోజనాల కోసం కూడా ఎన్డీఏ చాలా ఎక్కువగా కష్టపడుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, మీకు తెలియదేం లేదు. కాబట్టి మా ప్రపోజల్ అంగీకరించండి, మీరు ఎన్డీఏలోకి చేరండి అని అంటే, సరే నేను ఒకరోజు టైం ఇవ్వండి, ఆలోచించుకొని చెబుతాను అని చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని పిలిపిస్తున్నారు. ఢిల్లీకి పిలిపించి చంద్రబాబు గారిని ఎలాగైనా మీరే ఒప్పించాలి. ఎన్డీఏలో చంద్రబాబు గారి చేస్తే దేశం మొత్తం కూడా ఇంపాక్ట్ చూపెడుతుంది. మనకి చంద్రబాబు గారి అవసరం చాలా ఉంది. సో మీరు ఎటు చంద్రబాబు సన్నిహితుడు కాబట్టి మీరు ఎలాగైనా ఒప్పించండి అని ఈరోజు పవన్ కళ్యాణ్ అడగబోతూ ఉన్నారు. సో ఫైనల్గా చంద్రబాబు గారు రాష్ట్ర దేశ ప్రయోజనాల కోణంలో విశాల దృష్టిలో కనుక ఆలోచిస్తే ఎన్డీఏలో చేరడానికి ఆయన ఒప్పుకోవచ్చు అనేది అనిపిస్తూ ఉంది అని చెప్పి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వారాంత పత్రికలు ఏమొచ్చింది తెలుసా?
ఒకవేళ ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా అందరికీ మెజారిటీ పూర్తి మెజారిటీ రాకపోతే వచ్చే ఎన్నికల్లో అందరు ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా చంద్రబాబు నాయుడుని ప్రపోజ్ చేస్తే ఆయన ఏ విధంగా స్పందిస్తాడు అన్నది ఆసక్తికరం అంట. ఇవి రిపోర్టింగ్. ఇప్పుడు నేనేది ఏమంటారు సెటైరిక్గా రిపోర్ట్ చేయలే. వాళ్ళు రిపోర్ట్ చేసిన దాన్ని ఒక 25% రిపోర్ట్ చేశా, పూర్తిగా 100% రిపోర్ట్ చేస్తే మీరు తట్టుకోలేరేమో అని. ఈ వీడియో నేను వాడిన ప్రతి పదము ఆ మీడియా హౌస్ నుంచి వచ్చిన రిపోర్టింగే. ప్రతి పదము 25% రిపోర్ట్ చేశారు. మీరు మళ్ళీ ఎక్కువ చేస్తే ఏడ తట్టుకోలేరు. అసలే చిన్ని గుండెలను ఎందుకు ఇబ్బంది పెట్టడం, పాపం మీది చిన్ని గుండెలు కదా, నాది కొంచెం చిన్ని గుండెలే అండి. అందుకే తట్టుకోవాల్సి వచ్చింది విని. సో అందుకని మీకు 25% బాగా చేశారు. కొంచెం గట్టిగా చేసుకొని వినండి. అంత దారుణంగా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు అడగట్లేదట, అమిత్ షాని అడుక్కుంటున్నాడు ఎన్డీఏలో చేరమని. వద్దురా అయ్యా నిజంగా.